సో లాస్ట్ ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని ఆప్షన్స్ చేశానండి. హోమ్ మెనూలో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సబ్స్క్రిప్ట్, ఇవన్నీ చేశాను అప్ టు హియర్. అంటే ఏమేమి ఆప్షన్స్? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, ఫార్మాట్, టెక్స్ట్ హైలైట్, ఫాంట్ కలర్, క్లియర్ ఫార్మాటింగ్ పెయింటర్. ఇప్పుడు కట్ కాపీ పేస్ట్ కట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ ఇయర్, మీకు ఇలాగ ఒక మ్యాటర్ రాస్తున్నా. హలో, వెల్కమ్ టు ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ టెక్స్ట్లో ఎంఎస్ వర్డ్ అనే టెక్స్ట్ని నేను మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా సెలెక్ట్ చేయటానికి ముందు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ డిజేబుల్ పొజిషన్లో ఉన్నాయి. కట్ కాపీ చూడండి, హోమ్ కింద చూడండి, కట్ కాపీ డిజేబుల్ పొజిషన్లో ఉన్నాయి. ఎప్పుడైతే మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేస్తారో వెంటనే హైలైట్ అయినాయి, ఎనేబుల్ అయినాయి. సో ఎనేబుల్ అంటారు, ఎనేబుల్, ENABLE. సో కాపీ చేయగానే డేటా కాపీ అయిపోయింది. మీ మౌస్ పాయింటర్ కానీ కర్సర్ కానీ ఎక్కడ ఉంచితే అక్కడ పేస్ట్ చేయడమే. పేస్ట్ చేయడానికి ఇక్కడ పేస్ట్. ఇదేముంది, చాలా సింపుల్గా ఈ రోజుల్లో వాట్సాప్లో చిన్నపిల్లగాడికైనా తెలుస్తుంది. ఇక్కడ టాపిక్ ఏంటంటే వన్స్ అగైన్ వెల్కమ్ అన్న పదాన్ని సెలెక్ట్ చేశా, కాపీ చేశా. ఈ పదం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంకా పేస్ట్ చేయాల. నేను మీతో మాట్లాడడానికి 1 సెకండ్ 2 సెకండ్స్ తీసుకున్నా. కాపీ చేసింది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడో ఒక చోట ఉంటుంది. ఆ ఒక చోట పేరు బఫర్. సో బఫర్ ఈజ్ ద టెంపరరీ మెమరీ. వెరీ ఇంపార్టెంట్ అండి. బఫర్ ఈజ్ టెంపరరీ మెమరీ. దిస్ స్టోర్స్ డేటా. ఇందులో ఏ డేటా స్టోర్ చేసి ఉంటుంది? ది స్టోర్స్ డేటా, ద కట్ మ్యాటర్ ఆర్ కాపీడ్ మ్యాటర్. కట్ చేసిన మ్యాటర్ కానీ కాపీ చేసిన మ్యాటర్ కానీ టక్కన వెంటనే బఫర్లోకి వెళ్ళిపోతుంది. ఈ బఫర్ ఎక్కడ ఉంటుంది? బఫర్ ఈజ్ ఏ మెమరీ విచ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ర్యామ్. అంటే మీరు ఉండే గది మొత్తం ర్యామ్ అనుకుంటే ఆ ర్యామ్లో ఒక డస్ట్బిన్ లాంటిదే బఫర్. మనం ఉండేది ర్యామ్లో, గదిలో, కానీ వేస్ట్ మ్యాటర్ మొత్తాన్ని డస్ట్బిన్లో పడేస్తాం. అట్లాగనే సిస్టమ్ ముందు కూర్చొని మీరు ఏది కాపీ చేసినా కానీ కట్ చేసినా కానీ అది మనకి బఫర్లోకి వెళ్తుందండి. బఫర్ ఎవరు? టెంపరరీ మెమరీ. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ టెంపరరీ మెమరీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను సెలెక్ట్ చేసా, కాపీ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? బఫర్లోకి వెళ్ళింది. కాబట్టి పేస్ట్ అనే ఆప్షన్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు. అంటే బఫర్లోకి వెళ్ళటానికి కాపీ ఆప్షను, బఫర్లో నుంచి బయటికి రావడానికి పేస్ట్ ఆప్షను. సో అట్లా మనం చెప్పాలి. సో టు ఎంటర్ ద డేటా ఇన్ టు ద బఫర్ వి యూజ్ ఆప్షన్ Ctrl+C, which is called copy, and to get the data from the buffer on the client area and user area కు రావాలి అంటే మనం పేస్ట్ ఆప్షన్. ఇట్లాగా అదే మ్యాటర్ ఉంటుంది. ఎప్పటిదాకా ఉంటుంది? వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ పేస్ట్, సేమ్ మ్యాటర్, పేస్ట్. ఎప్పటిదాకా? అంటిల్ అండ్ అన్లెస్ యూ సెలెక్ట్ అనదర్ వన్. ఇంకోటి మీరు సెలెక్ట్ చేసుకున్న దాకా. సో సెలెక్ట్ చేసా, కాపీ అన్నా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను పేస్ట్ అంటుంటే ఇంకోటి, అంటే ఇంతకు ముందు పోయింది. అంటే ఓల్డ్ స్టిక్కర్ మీద కొత్త స్టిక్కర్ అంటించినట్టు. అంటే బఫర్ కంటైన్స్ ఓన్లీ వన్ కంటెంట్. ఒకసారి కాపీ చేసింది, ఒకసారి కాపీ చేసి అయిపోయిన తర్వాత ఇంకోటి కాపీ చేసామా, పాతది పోయి కొత్తది ఉంటుందండి. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బఫర్. కేవలం కాపీ చేసిందే కాదు, కట్ చేసింది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బఫర్ అనే మాట ఉంది, దీన్ని ఏం చేస్తాను అంటే ఇక్కడ కట్ చేసా, ఇక్కడ కావాలనుకున్నా పేస్ట్ ఆప్షన్ పేస్ట్ చేసిన, వచ్చింది చూడండి. సో బఫర్ కంటైన్స్ ద డేటా విచ్ ఈజ్ రీసెంట్లీ డన్. రీసెంట్గా మనం ఏమైతే చేస్తామో అదండి. సో కట్ కాపీ పేస్ట్. సో కట్ అంటే డేటాని కట్ చేయటం కాదు, అండ్ కట్ చేసిన టెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? బఫర్లోకి వెళ్తుంది. అలా అనాలంటే కట్ చేయడానికి షార్ట్ కట్కి Ctrl+X. ఒకవేళ కాపీ చేయాలంటే కాపీ చేసిన టెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? అగైన్ బఫర్.
ఇంత ముందు కనుక ఏదైనా టెక్స్ట్ ఉంటే అది పోయి ఇది వస్తుంది. దీనికి వాడాలంటే మటుకు Ctrl+C. ఇక బఫర్లోకి వెళ్ళిన దాన్ని తెచ్చుకోవడం కోసం మనం పేస్ట్ వాడతాం. దానికి సంబంధించిన షార్ట్కట్కి ఇదేంటంటే పేస్ట్ ద డేటా, పేస్ట్ ద టెక్స్ట్. ఎక్కడి నుంచి? అగైన్ ఫ్రమ్ బఫర్ ఓన్లీ. ద షార్ట్కట్ కీస్ Ctrl+V అని ఇలా చెప్తామండి. కట్ కాపీ పేస్ట్. దిస్ ఈజ్ అబౌట్ కట్ కాపీ పేస్ట్. సో ఈ పార్ట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బుల్లెట్స్, నంబరింగ్ అండ్ మల్టీ లెవెల్ లిస్ట్, వీటి గురించి చెప్తే ఒకసారి చూడండి. ఇది కూడా కొంచెం అవసరమే. సో బుల్లెట్స్ గురించి. బుల్లెట్స్ అంటే సింబల్స్ అండి. మరి సింబల్స్ అనొచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, యాంట్, అనిల్, జీబ్రా అని కొంత లిస్ట్ రాశాను. దీని మొత్తాన్ని సెలెక్ట్ చేసి మీరు బుల్లెట్స్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సింబల్స్ వచ్చేస్తాయి. యాక్చువల్గా ఈ డాటెడ్గా కనపడుతున్నది సింబలే, డాటెడ్గా కనపడుతున్న సింబలే, కానీ దాన్ని ప్రత్యేకంగా బుల్లెట్ అనడానికి కారణం అవి కంటిన్యూస్ అవుతున్నాయి. అంటే అర్థం, ఇప్పుడు అనిల్ తర్వాత ఎంటర్ బటన్ కొట్టా చూడండి, బుల్లెట్ కంటిన్యూ అవుతుంది సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిరుద్ధ్ అని రాశాను, బుల్లెట్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ రాశాను అంకిత్ అని రాశాను, ఇలా కంటిన్యూ అవుతుంది కాబట్టి దీన్ని బుల్లెట్ అని పిలిచాం. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ సింబల్. ఎస్. ఇప్పుడు ఏం చేశానో చూడండి, లిస్ట్ రాసి బుల్లెట్స్ పెట్టాలా, బుల్లెట్స్ రాసి లిస్ట్ పెట్టాలా? ఇందాక నేను లిస్ట్ రాసిన తర్వాత బుల్లెట్స్ అప్లై చేశా. అలా కాకుండా ఇప్పుడు బుల్లెటే స్టార్టింగ్ అప్లై చేసుకొని మనం లిస్ట్ కూడా రాసుకోవచ్చు. ఎస్, ఈ రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లిస్ట్ అనేది మధ్యలోనే కాదు, బుల్లెట్ చివరి కూడా మనం, చివరి నుంచి కూడా మనం ఎంటర్ చేయొచ్చు, లిస్ట్ని కంటిన్యూ చేయొచ్చు. ఇక లిస్ట్ వద్దనుకున్నారనుకోండి, ఇంకో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ కొద్ది సందర్భం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది అనుకోండి, మళ్ళీ ప్రీవియస్ బ్యాక్ వెళ్ళండి, వస్తూనే ఉంటుంది. సో ఇన్ దిస్ వే యూ క్యాన్ కంటిన్యూ ద లిస్ట్. ఇట్లా మనం కంటిన్యూ చేస్తామండి. సో ఇది అర్థమైంది. సో ఫస్ట్ లిస్ట్ రాసుకొని బుల్లెట్స్ అని క్లిక్ చేయటం, ఆటోమేటిక్గా వస్తుంది. లేదు, బుల్లెట్స్ ఆన్ చేసి లిస్ట్ కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఎంఎస్ వర్డ్ అంటేనే ఫార్మాటింగ్. చాలాసార్లు చెప్తున్నానండి, ఫార్మాటింగ్ మీన్స్ డిజైనింగ్. DISIGNING. ఫార్మాటింగ్ మీన్స్ డిజైనింగ్. డిజైనింగ్ అంటే కలర్ఫుల్గా అలా అన్నీ చేయడం, అంటే బోల్డ్ అని, ఇటాలిక్, ఎదుటివారికి ఆన్సర్ నీట్గా అర్థం అవడం కోసం చేసే డిజైనింగ్ ప్రాసెస్ మొత్తాన్ని ఫార్మాటింగ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ లిస్ట్ అయితే రాశాను, కానీ ఎంఎస్ వర్డ్ అంటేనే కొద్దిగా డిజైనింగ్ చేయాలి కాబట్టి సెలెక్ట్ చేసి దీనికి ఫాంట్ స్టైల్ వేసా, ఫాంట్ కలర్ వేశాను. ఇప్పుడు చూడండి, బుల్లెట్ కూడా కలర్ అయిపోయింది. బట్ ఐ వాంట్ బుల్లెట్ టు బి అనదర్ కలర్. బుల్లెట్కి వేరే కలర్ కావాలి. వెంటనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని బుల్లెట్ పక్కన ఉన్న చిన్న దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ప్రాబ్లం బుల్లెట్స్ దగ్గర కాబట్టి. ఆ చిన్న బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫైన్ న్యూ బుల్లెట్ అని ఉంటుంది. డిఫైన్ న్యూ బుల్లెట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి సింబల్ అని ఉంది. ఇప్పుడు సింబల్ కూడా మార్చుకోవచ్చు మీరు. సింబల్, ఇంకా మీకు ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సింబల్ కావాలి, సెలెక్ట్ చేసుకొని ఓకే అనగానే మీకు ఆ సింబల్ మారుతుంది. అలా కాదండి, ఇక్కడ ఆల్రెడీ కొన్ని సింబల్స్ ఉన్నాయి కదా, ఇవేమి నాకు నచ్చలేదు అన్నప్పుడు మళ్ళీ డిఫైన్ న్యూ బుల్లెట్లోకి వెళ్ళి సింబల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకా డౌట్స్, ఇక్కడ సింబల్స్ ఉన్నవి నాకు కాదు, ఇంకా చాలా కావాలి, ఇంకా వేరే వెతుక్కోవాలి. ఎలాగైతే చూడండి, మనం గోల్డ్ షాప్కి వెళ్తే వాళ్ళు బ్యాంగిల్స్ అన్ని ఒక పేపర్ మీద, ఒక బుక్లోనే, మళ్ళీ ముక్కు పుడకలన్నీ ఒక పేపర్ మీద, అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క పేపర్ మీద చూపిస్తారు. అట్లాగనే మనకి ఇక్కడ చాలా రకాల పేజెస్ లాంటి మోడల్స్ ఉన్నాయి. ఇందుట్లో జనరల్గా ఎక్కువగా మనం వింగ్డింగ్స్ అనే దానికి వెళ్తామండి. వింగ్డింగ్స్ ఇక్కడ రాసి ఉంది, వింగ్డింగ్స్. అలా క్లిక్ చేస్తే చూడండి సింబల్స్ కనపడి, మళ్ళీ వింగ్డింగ్స్లో వింగ్డింగ్స్ 2 అనే మోడలు, దాంట్లో మళ్ళీ రకరకాల పైన స్క్రాల్ డౌన్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు. సో మనం ఆ సింబల్స్ గుర్తుపట్టాలి ఏ పేజీలో ఉన్నాయి అని. ఇంకా వెబ్డింగ్స్ అని కూడా ఉంటాయండి, వింగ్డింగ్స్ అని, వెబ్డింగ్స్ అని చాలా మోడల్స్ ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ సింబల్ కావాలనుకోండి, అది సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓకే అనగానే మనకు ఆ సింబల్ వస్తుంది. అయితే ఇప్పుడు టెక్స్ట్కి బుల్లెట్కి ఒకే కలర్ అయిపోయింది, నాకు రెండిటికి వేరే కలర్ రావాలి. అప్పుడు వెంటనే టెక్స్ట్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి సేమ్ బుల్లెట్స్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ సేమ్ డిఫైన్ న్యూ బుల్లెట్ అని, ఇప్పుడు ఫాంట్కి వెళ్ళాలి. సింబల్ మార్చుకోవడం కోసం సింబల్ దగ్గరికి వెళ్ళాలి, ఫాంట్ కోసం కలర్ మార్చుకోవడం కోసం ఫాంట్కి వెళ్ళాను. ఇప్పుడు మనం చేసే డిజైనింగ్ దేనికోసం? సింబల్ కలర్ మార్చుకోవడం కోసం. సో ఇక్కడికి వెళ్ళి మీకు చూపించడం కోసం గ్రీన్ కలర్ ఏదో చూపిస్తున్నాను,
తీసుకొని ఇక్కడ మనకు కనపడాలండి గ్రీన్గా మారినట్టుగా. ఓకే బటన్, ఓకే. అప్పుడు టెక్స్ట్ ఆఫ్ కలరు, బుల్లెట్స్ ఆఫ్ కలర్ మారుతాయి. దిస్ ఇస్ అబౌట్ బుల్లెట్స్. ఇప్పుడు నంబరింగ్, సార్ ఇక్కడ వేసారు బాగానే ఉంది, మరి ఒక్కోసారి కౌంట్ మనకు తప్పు వస్తుంది, లెక్క పెట్టాలంటే లిస్ట్ కనుక పెద్దదైతే అన్నారనుకోండి, వెంటనే సెలెక్ట్ చేసుకొని నంబరింగ్ విత్ ఇన్ సెకండ్స్లో మనం మార్చుకోవచ్చు. మళ్ళీ నంబరింగ్లో మోడల్స్ ఉన్నాయి చూడండి, సెలెక్ట్ చేసుకోవడం, ఇంకొన్ని ఏబీసీని పెట్టాలా, లేకపోతే 1 తర్వాత ఈ ఫ్రాన్సిస్ లాంటిది పెట్టాలా, ఇట్లా పెట్టాలా, మన ఇష్టం వచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ ఇక్కడ నంబరింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. క్లిక్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ వెనక్కి వెళ్ళామనుకోండి, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మధ్యలో కూడా అంతే, 7 తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తున్నా, సో ఇట్లా లిస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎట్లా పడితే అట్లా మనం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ లిస్ట్. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం. నేను ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నేమ్స్ రాశానండి ఇక్కడ దాకా, ఎంటర్ బటన్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే రాస్తాను, డాగ్, యానిమల్, హ్యూమన్, మొబైల్, సంథింగ్. అయితే ఇందుట్లో నేను ఫస్ట్ 4 వరకు ఒక సెక్షను, 31 ఒక సెక్షన్ చేద్దాం అనుకున్నా. వెంటనే మీరు మౌస్ పాయింటర్ని ఆ 4th పాయింట్ దగ్గర ఎక్కడో ఒక చార్ట్ ఉంచి 2 times ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే లిస్ట్ విడిపోతుంది. లిస్ట్ విడిపోయింది, బాగానే ఉంది. ఇదంతా ఒక కేటగిరీ 1 2 3 4, ఇదంతా ఇంకో కేటగిరీ, ఇది కూడా 1 2 3 4 అవ్వాలి. మీరు జస్ట్ సింపుల్గా అక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ బుల్లెట్స్ నంబరింగ్లోకి వెళ్ళి ఆ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆ నంబరింగ్ ప్రెస్ చేసుకుంటే, ఒక్క నిమిషం అండి, ఇది క్లిక్ చేస్తే అయిపోతుంది. అది ఇదిగా. సో మనం ఎట్లాగంటే అట్లాగా మనం లిస్ట్ను విడగొట్టుకొని వేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ బుల్లెట్స్ అండ్ నంబరింగ్. ఇంకోటి మల్టీ లెవెల్ లిస్ట్. మల్టీ లెవెల్ లిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లిస్ట్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మ్యాథమెటిక్స్ అని రాశాను. మ్యాథమెటిక్స్, దాంట్లో ఆల్జీబ్రా, దాని తర్వాత ట్రిగ్నోమెట్రీ, జస్ట్ ఫర్ శాంపిల్ కోసం రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీ, దాంట్లో వచ్చేపాటికల్లా రెండు టాపిక్స్ రాస్తున్నానండి. ఆల్కేన్స్, ఆల్కీన్స్ అని, లేదంటే ఆల్కైన్స్ అని ఏదో ఒకటి పేరు రాశాను. 2 టాపిక్స్ రాశాను. వీటికి కనుక నంబరింగ్ ఇవ్వాల్సి వస్తే 1 to దేనికి ఇవ్వాలి? మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, మరి ఆల్జిబ్రాకి ఏ అన్న సబ్ పాయింట్ ఏ అన్న అవ్వాలి, లేకపోతే ఇది 1 అయితే 1.1 అన్న అవ్వాలి. అట్లా ఆటోమేటిక్గా లిస్ట్ సెలెక్ట్ చేయాలి అంటే, నంబరింగ్ ఇవ్వాలి అంటే సెలెక్ట్ చేసుకొని మీరు మల్టీ లెవెల్ లిస్ట్కు వెళ్ళండి. మల్టీ లెవెల్ లిస్ట్, ఇందుట్లో మీకు ఏ మోడల్గా ఉంటే ఆ మోడల్, నాకు ఇలా రావాలనుకుంటున్నా 1, 1.1 అలాగా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఏవైతే సబ్ పాయింట్స్ అవ్వాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకొని, ఏవైతే సబ్ పాయింట్స్ అవ్వాలో వాటిని సెలెక్ట్ చేసుకొని, పక్కన చూడండి ఇంక్రీజ్ ఇండెంట్ అనే ఆప్షన్ ఉంది. ఇంక్రీజ్ ఇండెంట్ అది క్లిక్ చేస్తే పాయింట్స్ అయితే, మళ్ళీ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇంక్రీజ్ ద ఇండెంట్స్ పాయింట్స్ అయింది. సో 1, 1.1. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ తర్వాత ఇంకో పాయింట్ ఏదో రాశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ అని ఏదో రాశాను, ఆటోమేటిక్గా చూడండి 1.3 అయింది. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్లోనే వేరే టాపిక్ ఉంది, సింగిల్ ఇంటిగ్రేషన్, డబుల్ ఇంటిగ్రేషన్ అని. అందులో సబ్ పాయింట్ ఫస్ట్ నేను ఏం రాశానంటే సింగిల్ అని రాశాను, దాని తర్వాత డబుల్ అని రాశాను. బట్ ఈ రెండు దీని కింద సబ్ పాయింట్స్ అవ్వాలిగా. సో సెలెక్ట్ చేసుకొని సబ్ పాయింట్స్ అవ్వాలంటే 1.3.1, 1.3.2, అగైన్ ఇంక్రీజ్ ఇండెంట్స్. ఇట్లా మనం చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్కేన్స్ తర్వాత ఎంటర్ బటన్ కొట్టా, ఇక్కడ ఫిజిక్స్ అని రాశాను, ఫిజిక్స్. బట్ దిస్ మస్ట్ బి ద 3rd పాయింట్ అవ్వాలి, సబ్ పాయింట్ అవ్వకూడదు. అప్పుడు ఇక్కడ ఒక పాయింట్ మనకి ఇచ్చాడు చూడండి, డిక్రీజ్ ఇండెంట్స్, అది క్లిక్ చేస్తే ఇలాగా. మళ్ళీ ఇందులో ఫిజిక్స్లో ఒక టాపిక్ రాస్తాను మ్యాగ్నెటిజం అని, మళ్ళీ సబ్ పాయింట్ అవ్వాలి కాబట్టి ఇంక్రీజ్ ఇండెంట్. ఇన్ దిస్ వే యూ కెన్ మేక్ ద లిస్ట్. మనం ఎలాగంటే అలాగా